ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వై నాట్ 175 అనే మాట ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. 2024 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 175 కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అని వేసిన ప్రశ్న చివరికి 11 సీట్ల దగ్గర ఆగిపోవడంతో అది కాస్త ఒక పీడకలగా మిగిలిపోయింది. అయితే ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉండగానే ఇప్పుడు వైసీపీలో మరో కొత్త నినాదం పుట్టుకొచ్చింది. అదే వై నాట్ 200. అవును, మీరు విన్నది అక్షరాల నిజమే. 175 నినాదంతోనే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని నెటిజన్లు సెటైర్లు వేస్తుంటే ఇప్పుడు సడన్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వైనా 200 మంత్రాన్ని ఎందుకు అందుకున్నారు? అసలు 175 కథేంటి? ఇప్పుడు 200 టార్గెట్ వెనక ఉన్న లెక్కలేంటి? సజ్జల ఈ కాన్ఫిడెన్స్ వెనక ఉన్న అసలు రహస్యమేంటి? ఈ నినాదం వైసీపీ క్యాడర్ లో జోష్ నింపుతుందా లేక మళ్ళీ ట్రోలర్స్ కు మెటీరియల్ గా మారుతుందా? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. 2024 ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఒకే ఒక నినాదం మారుమోగింది. అదే వై నాట్ 175. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యంత విశ్వాసంతో అతి కాన్ఫిడెన్స్ తో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చివరికి డిజాస్టర్ అయింది. 151 సీట్లు ఉన్న పార్టీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. కనీసం అసెంబ్లీలో గొంతు విప్పేందుకు అవసరమైన సీట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. అప్పట్లో ఈ నినాదంపై లోకేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు అందరూ ట్రోల్ చేశారు. సరే, ఓటమి తర్వాతైనా వైసీపీ నేతలు శైలి మార్చుకుంటారని అందరూ భావించారు. కానీ సీన్ కట్ చేస్తే జగన్ 53వ పుట్టినరోజు వేడుకల్లో సజ్జల చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇంకా చెప్పాలంటే వైసీపీ పెద్ద తలకాయలే ముక్కున వేలేసుకున్నారు. పార్టీలో అసలేం జరుగుతోందని కంగుతిన్నారు. వైనాట్ 175 పోయి ఇప్పుడు వైనాట్ 200 స్క్రీన్ మీదకు ఎందుకు వచ్చింది అని నివ్వెరపోయారు. సరే, అసలు ఈ 200 అనే నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే సజ్జల ఒక లాజిక్ చెప్పారు. అదే నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్. రాబోయే రోజుల్లో ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 225కు పెరుగుతుందని, అలా పెరిగితే తాము ఖచ్చితంగా 200 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ సీట్లు పెరగకపోయినా ఉన్న 175 లో 151 కంటే ఎక్కువ గెలుస్తామంటూ పాత రికార్డులను గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా జగన్ 5 దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించారని సజ్జల ఆకాశానికి ఎత్తేశారు. అప్పులు తెచ్చి పంచలేదని, ప్రజలే తమ తలరాతను రాసుకునేలా జగన్ పాలన సాగిందని కితాబిచ్చారు. ఇప్పుడు మళ్లీ జగన్ గెలిస్తే మరో 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని జోష్యం చెప్పారు. ఒకవేళ అధికారం కోల్పోయి పార్టీ ఉనికి కోసం పోరాడుతున్న తరుణంలో సజ్జల కాలర్ ఎగరేసి చెప్పిన ఈ మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సజ్జల స్టేట్మెంట్స్ బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైపోయింది. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియ మొదలవ్వలేదు, అప్పుడే సజ్జల 200 సీట్ల నిచ్చెనలు వేస్తున్నారంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు. 175 అంటేనే 11 సీట్లు వచ్చాయి, ఇక 200 అంటే 5 సీట్లు కూడా వస్తాయో లేదో అని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. మరోవైపు కూటమి నేతలు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా వైసీపీ నేతల వ్యవహారం ఉందని విమర్శిస్తున్నారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి రాజధాని లేకుండా చేసిన చరిత్ర జగన్ది అని, రిషికొండ ప్యాలెస్ వంటి విలాసాలు చూసిన ప్రజలు మళ్లీ ఓట్లు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో జగన్ కీలక పాత్ర పోషించారని సజ్జలంటుంటే మరి అంత కీలకమైన వ్యక్తిని మోదీ ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితమై పార్టీ సర్వనాశనం కావడానికి కర్త, కర్మ, క్రియ అంతా సజ్జల రామకృష్ణారెడ్డేనని ఆ పార్టీ శ్రేణులే గట్టిగా నమ్ముతాయి. గతంలో కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం సజ్జల, ధనుంజయ రెడ్డిల తీరు వల్లే తాము అధినేత జగన్ ను నేరుగా కలవలేకపోయే వాళ్లమని, గంటల తరబడి వెయిట్ చేయించి అవమానించేవారని బాహాటంగానే విమర్శించారు. అలాంటి సజ్జల ఇప్పుడు మళ్లీ వైనాట్ 200 అంటూ లెక్కలు తీయడంపై క్యాడర్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మహాప్రభో, దయచేసి సజ్జలను మీడియా ముందుకు రానివ్వకండి. ఒకవేళ నియోజకవర్గాల పెంపు వంటి అంశాలుంటే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడించండి, కానీ ఆయనతో మాట్లాడించి మళ్లీ రచ్చ చేయొద్దు అని సొంత పార్టీ శ్రేణులే సోషల్ మీడియా వేదికగా పార్టీ పెద్దలకు సలహాలు, సూచనలు ఇస్తుండటం గమనార్హం. అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అతి విశ్వాసం ఎప్పుడు ప్రమాదకరమే. గతంలో 175 నినాదంతో దెబ్బతిన్న వైసీపీ ఇప్పుడు మళ్లీ 200 అంటూ కొత్త ప్రయోగానికి తెరలేపింది. ఇది పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపడానికి చేస్తున్న ప్రయత్నమా లేక వాస్తవ పరిస్థితిని గ్రహించలేక చేస్తున్న వ్యాఖ్యలా అనేది ప్రజలే తేల్చాలి. ఒకవైపు కూటమి నేతలు 15 ఏళ్ల పాటు పవర్ మాదే అని ధీమాగా చెప్తుంటే వైసీపీ మాత్రం 2029లో మాదే అధికారం అంటోంది. మరి ఈ నినాదాల యుద్ధంలో చివరకు ఎవరు గెలుస్తారో కాలమే బదులు చెప్పాలి. మీకేమనిపిస్తోంది? సజ్జల వై నాట్ 200 నినాదం వర్కౌట్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.